ధనం మూలం ఇదం జగత్ అనే శ్లోకం మనం తెలుగులోనే విని ఉంటాం. ప్రస్తుతం ఈ నానుడి యావత్ ప్రపంచానికి వర్తిస్తుంది. అయితే డబ్బు సంపాదించడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. రాజకీయ నాయకుల రూటే సపరేటు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నుంచి అత్యంత పేద దేశాలైన ఆఫ్రికా దేశాల ప్రెసిడెంట్ వరకు అక్కడ ప్రెసిడెంట్లు అందిన కాడికి దండుకుంటుంటారు. ఇక మన దేశంలో కూడా ఈ బాపతకు చెందిన వారు లేరని కాదు, ప్రపంచంలోని అన్ని దేశాల్లో రాజకీయ నాయకులు ఈ కోవకు చెందిన వారు ఉన్నారని చెప్పడమే ఇక్కడ అసలు ఉద్దేశ్యం. అయితే ఇటీవలి కాలం వరకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ పేరు యావత్ ప్రపంచ మీడియాలో మారుమోగిపోయింది. ఆయన్ను వార్ హీరో అని తెగ పొగిడేశారు. 4 సంవత్సరాల నుంచి ఆయన రష్యాపై యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి ఇటు వాషింగ్టన్ అటు యూరోపియన్ దేశాల వరకు రోజు చక్కర్లు కొట్టేవాడు. గ్లోబల్ మీడియాలో ఒక వెలుగు వెలిగాడు. మరి ఈ మధ్య ఆయన పేరు పెద్దగా వినిపించడం లేదు, కనిపించడం లేదు. ఆయన పేరు కూడా కాస్త మసకబారింది. మరి దీనికి కారణం ఏంటి? ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. రష్యా యుక్రెయిన్ యుద్ధం మరో 4 రోజుల్లో 4 నుంచి 5వ సంవత్సరంలోకి ఎంట్రీ ఇస్తుంది. మరి యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ వార్ హీరో అని యుక్రెయిన్ మొత్తం ఒకప్పుడు పొగడ్తలతో ముంచెత్తింది. తీరా ఈ 4 సంవత్సరాల కాలంలో ఆయన పేరు కాస్త మసకబారింది. ఆయన క్యాబినెట్ మంత్రులు అవినీతికి పాల్పడ్డమే కారణం. యుద్ధం పేరు చెప్పి అందిన కాడికి దండుకున్నారు. ఇది జెలెన్స్కీకి చెడ్డ పేరు తెచ్చింది. ఇక జెలెన్స్కీ విషయానికొస్తే ఆయన 2019లో దేశంలో పెరిగిపోతున్న అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి దేశానికి ప్రెసిడెంట్ అయ్యారు. ఎక్కడో సాదాసీదా కామెడీ నటుడు కాస్త దేశానికి ప్రెసిడెంట్ కావడం, సినిమాలో చెప్పిన డైలాగులు ప్రజల్ని బాగా ఆకర్షించి ఆయన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. యుక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించిన వెంటనే ఆయన ధైర్యంగా బలమైన రష్యాని ఎదుర్కొన్నారు. గ్లోబల్ మీడియా ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తింది. అలాగే స్వదేశంలో కూడా ఆయనకు గట్టి మద్దతు లభించింది. ఇక టీవీ ఆన్ చేస్తే మనకు కనిపించేది జెలెన్స్కీనే. యుద్ధం వల్ల ఆయన ప్రపంచంలోని ప్రతి ఇంటికి పరిచయమయ్యారు. మన దేశంలోని క్యాబినెట్ మంత్రులెవరో మనకు తెలియదు, కానీ జెలెన్స్కీ ఎవరంటే టక్కున చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఆయన ప్రజాదరణ ఎలా ఉందో తేలిగ్గానే ఊహించుకోవచ్చు. మరో 4 రోజులు దాటితే యుక్రెయిన్ యుద్ధం 4 నుంచి 5వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. మరి ఈ 4 సంవత్సరాల్లో ఆయన పేరు కాస్త మసకబారిపోయింది. దీనికి కారణం ఆయన క్యాబినెట్ మంత్రుల నిర్వాకమే అని చెప్పక తప్పదు. 2019 జెలెన్స్కీ ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ చేసినప్పుడు యుక్రెయిన్లో అత్యంత సంపన్నులు రాజకీయాల్లో చక్రం తిప్పేవారు. వారంతా అవినీతికి పాల్పడ్డారని సినిమాల్లో కామెడీ యాక్టర్గా ఉన్న జెలెన్స్కీ అప్పుడు అవినీతికి వ్యతిరేకంగా ముమ్మరంగా ప్రచారం చేసి 73% ఓట్లు దక్కించుకున్నాడు. జెలెన్స్కీ అధికారంలోకొచ్చిన తర్వాత ప్రభుత్వం నడిపించాలంటే ఎంత ఇబ్బందో ఆయనకు తెలిసొచ్చింది. ఆయన అధికారంలోకొచ్చిన వెంటనే దేశంలో విద్యుత్ సమస్య వచ్చి పడింది. అటు తర్వాత కోవిడ్తో సతమతమయ్యారు. వీటిని చక్కదిద్దడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారు. డిసెంబర్ 2021లో అంటే యుద్ధం మొదలు కావడానికి 2 నెలల ముందే ఆయన ప్రజాదరణ కేవలం 31%కి దిగొచ్చిందని కీవ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషియాలజీ వెల్లడించింది. ఇదిలా ఉండగా రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఫిబ్రవరి 24, 2022లో యుక్రెయిన్ని ఆక్రమించడానికి యుద్ధం ప్రకటించాడు. ఇక రాత్రికి రాత్రే జెలెన్స్కీ వార్ టైం ప్రెసిడెంట్ అయిపోయాడు. అప్పటి నుంచి ఆయన డ్రెస్ కోడ్ ఏది అంటే చిన్న పిల్లవాణ్ణి అడిగినా టక్కున చెప్పేస్తాడు. క్యాజువల్ గ్రీన్ మిలిటరీ టీషర్ట్ వేసుకొని ఆయన ప్రపంచమంతా తిరిగేశారు. వైట్ హౌస్లో ట్రంప్ కూడా ఒకసారి జెలెన్స్కీ డ్రెస్ గురించి ప్రస్తావించారు. ఇక వైట్ హౌస్లో కాలు మోపాలంటే సూట్ బూట్ వేసుకొని కాస్త హుందాగా వెళ్లాలి. కానీ జెలెన్స్కీ అవేవీ పట్టించుకోకుండా అదే డ్రెస్తో వెళ్లేవారు. వైట్ హౌస్లో రష్యా యుక్రెయిన్ యుద్ధం గురించి ట్రంప్తో వాదన జరిగింది. ట్రంప్తో జెలెన్స్కీ బలంగా వాదించారు. వారి వాదన యావత్ ప్రపంచం లైవ్లో చూసింది. దాదాపు యావత్ ప్రపంచం జెలెన్స్కీని వెనకేసుకొచ్చింది. ఎందుకంటే వైట్ హౌస్లో బలమైన ట్రంప్ని ధీటుగా ఎదుర్కోవడం అంటే మాటలు కాదు. అలాంటిది జెలెన్స్కీ ట్రంప్తో వాదనకు దిగి గెలిచాడన్న టాక్ మాత్రం అప్పుడు బలంగా వినిపించింది. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇది ట్రంప్కు ఘోరమైన అవమానమే. ఇక జెలెన్స్కీ ఆ గ్రీన్ టీషర్ట్ వేసుకొని యావత్ ప్రపంచం తిరిగారు. ప్రతి దేశం ప్రెసిడెంట్తో మీటింగ్కు అదే డ్రెస్తో వెళ్లేవారు.
సహజంగానే సినిమా నటుడు తన వాగ్ధాటితో యుక్రెయిన్ ప్రజల్ని ఆయుధాల్ని ధరించాలని పిలుపునిచ్చారు. అమెరికాతో పాటు యూరోపియన్ దేశాల నాయకులు జెలెన్స్కీని వెంటనే దేశం నుంచి వచ్చేయాలని కోరినా ఆయన మాత్రం యుక్రెయిన్ నుంచి కదల్నని తేల్చి చెప్పడంతో ఆయనకు స్వదేశంలోనే కాదు విదేశాల్లో కూడా ప్రజాదరణ విపరీతంగా పెరిగిపోయింది. వెంటనే ఆయన అప్రూవల్ రేటింగ్ ఆకాశమే హద్దుగా ఏకంగా 91% దూసుకుపోయింది. రష్యా యుద్ధం మొదలుపెట్టిన కొన్ని వారాల్లోనే ఆయన ప్రజాదరణ అమాంతంగా పెరిగిపోయింది. ఆయనకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తక తప్పలేదు. సినిమాల్లో కామెడీ యాక్టర్గా ఉండే జెలెన్స్కీ ఇంతలోనే ఎంత మారిపోయారు? దేశం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారని అప్పుడు ప్రజలు జెలెన్స్కీని ఆకాశానికెత్తారు. యుద్ధం మొదలైన తర్వాత ఆయన ప్రజలతో మమేకం కావడం తగ్గించి కేవలం ప్రెసిడెన్షియల్ ప్యాలెస్కి పరిమితం కావడంతో పాటు అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టుకోవడానికి ఇతర దేశాలకు చక్కర్లు కొట్టొచ్చేవారు. గత డిసెంబర్లో కీవ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషియాలజీ నిర్వహించిన సర్వేలో 61% యుక్రెయిన్ ప్రజలు జెలెన్స్కీని తాము ఇప్పటికీ నమ్ముతున్నామంటే కేవలం 32% మంది మాత్రమే తాము నమ్మమని చెప్పారు. ఇక యుద్ధం తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలంటే జెలెన్స్కీ చెమటోడ్చాల్సిందే అని అంటున్నారు యుక్రెయిన్ రాజకీయ పరిశీలకులు. ఇక జెలెన్స్కీకొచ్చిన అసలు సమస్య ఆయన ప్రభుత్వంలోని క్యాబినెట్ మంత్రులు పలు రకాల అవినీతి స్కామ్లలో కూరుకుపోయారు. మరోపక్క జెలెన్స్కీ రష్యాకు వ్యతిరేకంగా లాబీయింగ్ చేయడానికి విదేశాల్లో తిరుగుతున్నప్పుడు స్వదేశంలో ఆయన క్యాబినెట్ మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. మిలిటరీ కాంట్రాక్ట్ల పేరుతో భారీ కమిషన్లు దండుకున్నారు. కొంతమంది మంత్రులు ఉన్నకాడికి దండుకొని యూరోప్కు పారిపోయారు. ఇక ఇటీవలే మరో మంత్రి కూడా ఆకస్మికంగా దేశం నుంచి పారిపోవడానికి ప్రయత్నించి పట్టుబడ్డాడు. ఇవన్నీ జెలెన్స్కీకి చికాకు పరిచే అంశాలే. దీంతో ఆయన పాపులారిటీ చాలా దిగజారిపోయింది. ఇదిలా ఉండగా ఈ ఏడాదిలోనే ఎన్నికలు నిర్వహించాలని వాషింగ్టన్ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అయితే ప్రస్తుతం మార్షల్ లా నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదు. కాదు తప్పకుండా నిర్వహించాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. అయితే ఇటీవలే జెలెన్స్కీ మాట్లాడుతూ తాను ఎన్నికలకు సిద్ధమే, అయితే వాషింగ్టన్ కానీ బ్రుసెల్స్ కానీ భద్రతకు గ్యారంటీ ఇస్తే ఎన్నికలు నిర్వహించడానికి తనకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. ఇవన్నీ ఒకెత్తైతే గతేడాది చివర్లో యుక్రెయిన్తో అతిపెద్ద అవినీతి కుంభకోణాలు వెలుగుచూశాయి. జెలెన్స్కీకి చెందిన ఇన్నర్ సర్కిల్ సీనియర్లు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. వారి ఇళ్లపై సోదాలు జరిగాయి, అరెస్టులు జరిగాయి. అలాగే జెలెన్స్కీకి అత్యంత సన్నిహితుడు ఆండ్రీ ఎర్మిక్ రాజీనామా చేయడంతో దేశంలో అవినీతికి సంబంధించి పెనుదుమారం రేగింది. ఇక యుక్రెయిన్ ప్రజలు రాజకీయ అవినీతిని ఎంతమాత్రం సహించరు. ఇక ప్రజల్లో వినిపిస్తున్న బలమైన టాక్ ఏంటంటే జెలెన్స్కీ ఏరికోరి తన మిత్రుల్ని కీలక పదవుల్లో నియమించుకున్నాడని భావిస్తున్నారు. యుద్ధంలో రష్యా యుక్రెయిన్ విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేసింది. దీంతో దేశంలోని లక్షలాది ప్రజలు విద్యుత్ సరఫరా లేక చీకట్లో మగ్గాల్సొస్తోంది. ఇక నీటి సరఫరా లేదు. మరోపక్క ఎముకలు కొరికే చలిలో హీటింగ్ సిస్టమ్ పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు జెలెన్స్కీని అందరివాడుగా భావించారు. తీరా చూస్తే ఆయన కొందరివాడు అనే నిర్ణయానికొచ్చారు. దేశంలోని చాలా మంది ప్రజలు జెలెన్స్కీని నమ్మడం లేదు. ఇక యుద్ధంలో పాల్గొన్న వార్ వెటర్న్స్కు హెల్త్ కేర్ సరిగ్గా అందడం లేదు, పెన్షన్ అందడం లేదు. రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడి డబ్బులు దండుకుంటూ ఉంటే ప్రజలు మాత్రం కారు చీకట్లో ఎముకలు కొరికే చలిలో జెలెన్స్కీని ఆయన క్యాబినెట్ మంత్రుల్ని శాపనార్థాలు పెడుతూ గడుపుతున్నారు. అయితే వారి దురదృష్టమేంటంటే ప్రస్తుతం వారికి వేరే ప్రత్యామ్నాయం కూడా లేకుండా పోవడమే. మరి వచ్చే ఎన్నికల్లో జెలెన్స్కీ గెలుపు నల్లేరు మీద నడక మాత్రం కాదు అంటున్నారు యుక్రెయిన్ రాజకీయ పరిశీలకులు.